హాయ్ అందరికీ వెల్కమ్ టు సిరి మహేష్ ఫుడ్ ఛానల్ అండి. ఇవాళ నేను డబుల్ కా మీఠా అయితే చేయబోతున్నానండి మన సబ్స్క్రైబర్ హరి సార్ రిక్వెస్ట్ మేరకు. 4 బ్రెడ్ స్లైసెస్, 1 కప్ బాయిల్డ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్, గీ. ఈ బ్రెడ్ సైడ్స్ని 4 వైపులా ఇలా కట్ చేయాలి. వైట్ పీసెస్ని అగైన్ 4 పీసెస్లా కట్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో నెయ్యిని యాడ్ చేసి నెయ్యి హీట్ అయ్యాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని అందులో వేసి బాగా వేపాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ఈ బ్రెడ్ స్లైసెస్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు వేపుకోవాలి. కలర్ అయితే టర్న్ అవుతున్నాయి. ఇలా ఈ కలర్లోకి వచ్చాయండి, తీసేసాను. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు వాటర్ వేసి 1 కప్పు షుగర్ని కూడా యాడ్ చేయాలి. ఈ షుగర్ బాగా వాటర్లో మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయిన తర్వాత క్రష్డ్ ఇలాచీని అయితే మనం యాడ్ చేయాలి షుగర్ సిరప్లో. చూపించిన విధంగా షుగర్ సిరప్ ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి మనకి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఈ షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక 6 to 7 minutes బాగా బాయిల్ అవ్వాలి షుగర్ సిరప్లో. ఇలా దగ్గర పడ్డాక బాయిల్డ్ మిల్క్ని అయితే మనం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రావాలి. ఇప్పుడు బాయిల్డ్ మిల్క్ అయితే మనము యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్లో కూడా బ్రెడ్ స్లైసెస్ 5 to 6 minutes బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఫైనల్గా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయాలి. దగ్గర పడింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయాలి. డబుల్ కా మీఠా అయితే మనకి రెడీ అయిందండి.